హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పాపాలు ఒప్పుకోమంటే ఏదో చిన్న పాపం ఒప్పుకుంటారు, లేకపోతే ఊరికే పాపం 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 అంటారే కానీ నీ పొరుగువాడిని దూషించావు, నీ హృదయంలో తప్పైన ఆలోచనకు చోటిచ్చావు, మేము ఎవరి మీదనో అసూయ పెట్టుకున్నావు, ఎవరి మీదనో కోపం పెట్టుకున్నావు, ఒక కఠినమైన మాటతో అవతల వారి గుండె పుడ్డు చేశావు, నువ్వు బూతు మాటలు నీ నోటికి రానిచ్చావు, లెక్కలేని అబద్ధాలు పొద్దునుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు చెప్తారంట కొంతమంది. ఎట్లా అండి మంచినీళ్ళు ఎలా తాగుతారండి? కాఫీ తాగామనుకోండి వేడి వేడిగా ఉంటుంది కదా అని తాగుతాం, అంటే కూల్ డ్రింక్ తాగామనుకోండి చల్లగా ఉంటుంది కదా అని పీల్చుకొని ఆగుతాం. మంచినీళ్ళు ఎట్లా తాగుతాం? గ్లాస్ ఎత్తుకున్నామా గడగడగడగడ తాగేయటమే. అంటే ఈ అబద్ధాలు ఆడే వాళ్ళకి ఆలోచించి ఆడరు, గ్యాప్ ఇచ్చి ఆడరు, రుర్రు చేస్తాయి అబద్ధాలు, డంబాలు, అతిశయాలు, గొప్పలు. నోటి మాటలతో చేసే పాపం చాలండి పరలోకం నుంచి మనల్ని దూరపరచడానికి. నోటి మాటలు నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా చేసుకో ప్రభువా. ఆలోచనల్లో పాపం చేస్తున్నాం మనం. మన హృదయంలో నుంచి వచ్చే అన్ని దురాలోచనలే. ఎవరికి తెలియదు నీ హృదయంలో వచ్చే దురాలోచనలు. ఒక్క మంచి ఆలోచన రాదు. ఎవరి గురించి ఆలోచించినా తప్పుగానే ఆలోచిస్తావు, ఏది ఆలోచించినా నెగిటివ్గానే ఆలోచిస్తావు, ఏది ఆలోచించినా నీ స్వార్థం కోసమే ఆలోచిస్తావు. అది క్రీస్తు యేసు యొక్క మనసు కాదండి. ప్రతివాడు తమ సొంత కార్యములు చేసుకుందరు కానీ దేవుని కార్యాలు చేయరు. క్రీస్తు యేసును కలిగిన మనసు మనలో రావాలి. ఆయన బిడ్డలమైతే, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం ఆయన పరిపూర్ణుడైనట్టు మనం అన్ని విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైనట్టు మనం సకల ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈరోజు చూస్తే పేరుకు మాత్రమే క్రైస్తవులు. కాబట్టి వాటినన్నిటి కక్కేద్దామండి, వాటన్నిటిని దేవుని సందులో ఒప్పేసుకుందాం. ఇవాళ వాళ్ళు జాము సేపు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారట. వాళ్ళ పాపాలే కాకుండా వాళ్ళ పితరుల పాపాలు ఒప్పుకున్నారంట. అవును, మన పితరుల పాపాలు మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎంతమంది మా తల్లిదండ్రులు రక్షించబడ్డవారు అంటారో చేయి చూపించండి. మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు అన్నవాళ్ళు చేయి చూపించండి. పోనీ క్రైస్తవులు విశ్వాసులు అన్నవాళ్ళన్నా చేయి చూపించండి. మా తల్లిదండ్రులు విశ్వాసులు అన్నవాళ్ళు. ఓకే, చూసారా, నాట్ ఈవెన్ 50% ఇక్కడ మనల్నే కోరుకున్నాడు మన కుటుంబంలో. హల్లెలూయా, హల్లెలూయా. మీలో అనేకుల్ని దేవుడు అన్యజనంలో నుండి కోరుకున్నాడు. నిన్ను నీ పితరులకి నీ బిడ్డలకి దీవెనకరంగా చేయాలని కోరుకున్నాడండి. ఒకవేళ మీ నాన్నగారు ప్రభు నమ్ముకున్నారంటే వాళ్ళ నాన్నగారు నమ్ముకొని ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆయన్ని కోరుకొని నీ కోసము ఆయనకి రక్షణ ఇచ్చాడు. మా నాన్న చాలా సంవత్సరాలు ఆయన ఇష్టం వచ్చినట్టు బతికాడు. 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు, నాకు 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు. నాకు 18వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికీ నేను పాపంలో పోతున్న సమయంలో అద్భుతంగా దేవుడు మా నాన్నను మార్చాడు. ఇప్పటికీ నేను నమ్మేది ఏంటంటే మా నాన్నను దేవుడు ఎందుకు మార్చాడంటే నన్ను మార్చడానికి. ఆయన మారిన తర్వాత ఆయన భారం ఏంటంటే, ప్రభా నా పాపాలు నా కుమారుడు ఒళ్ళో పడనివ్వకు. జ్యేష్ఠుడి కుమారుడి ఒడిలో పడతాయంట తండ్రి పాపాలు. జాగ్రత్త అండి, మీ బిడ్డలు పుట్టిన తర్వాత మీరు చేసే తప్పుల వల్ల మీకే కాదు మీ బిడ్డలకు కూడా ఆస్తి సమకూరుస్తున్నారు. ఏంటి? పాపం అనే ఆస్తి, శాపం అనే ఆస్తి. బిడ్డలను కన్న తర్వాత కూడా భయభక్తులు లేవండి మీకు దేవుని మీద. నీ జీవితాన్ని ఎలాగో పాడు చేసుకున్నావు. కనీసం నీ బిడ్డలన్నా దీవించబడాలని ఆశపడితే నువ్వు దేవుని వైపు తిరగాలండి. దేవుడు కోరుకున్నాడు. నీ పితరుల పాపాలు ఉన్నాయి, వంశపారంపర్యమైన పాపాలు ఉన్నాయి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. ఏంటంటే ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రుల దోషం, ఆ శాపం పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. కాబట్టి ఏం చేయాలి? నువ్వేం చేయాలి? పితరుల కొరకు కూడా మీరు రక్షించబడ్డవారైతే మీ తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రార్థన చేయండి. మీ అమ్మ కోసం ప్రార్థన చేయండి, అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి.
మీరు అమ్మమ్మలు రక్షించబడితే మీ బిడ్డల కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నీ ప్రార్థన నీ బిడ్డల్ని గొప్పవారిని చేస్తుంది. నీ లోకత్వం నీ బిడ్డలను నాశనం చేస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించేవాడు పెద్దవాడైనప్పుడు గొప్పవాడవుతాడని బైబిల్ చెప్తుంది. మన పితరుల పాపాలు కూడా మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన. ఒక్కొక్కరి కొరతలు చూడయ్యా, ఒక్కొక్కరి బాధలు చూడయ్యా, ఒక్కొక్కరి అవసరతలు చూడయ్యా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా యేసయ్య మాతో ఉన్నాడన్న ధైర్యం మాకు దయచేయ్యా. నా కృప నీకు చాలును అన్న వాగ్దానాలు మాకు దయచేయ్యా. చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చేవాడివి, ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించేవాడివి. నీ గొప్ప కార్యాలు మా పట్ల, మా బిడ్డల పట్ల, బిడ్డల పట్ల మేము చూచినట్లుగా ఎజ్రా దినములలో, నెహమ్యా దినములలో చూసిన ఉజ్జీవ జ్వాలలు ఉజ్జీవించబడి ఉజ్జీవములకు కారకులు అవనట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద ప్రోక్షించుము నాయన. ప్రతి బంధకమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. విడువని ఎడబాయన దేవా, నిరంతరము మాకు తోడై ఉన్న యేసయ్య, చర్చిలోనే కాదు, మీటింగ్లోనే కాదు, అనుదినము నీతో సహవాసము చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లుటకు, అద్భుతమైన సాక్ష్యములతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు, క్రీస్తు సంబంధులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకలుగా మేము జీవిస్తూ ఈ లోకములో ఉన్న వక్ర జనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాన్ని పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం.
రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. ప్రతిధ్వని